నాకు భయం వద్దు వద్దురా, నేను చూడను వద్దు. ఇదే నువ్వు తీ వీడు. అబ్బాయి నాకు నీళ్ళు అంటే ముందే భయం. వద్దు అబ్బా అంతా చేయరా, వద్దు నేను. ఆరామంగా నడపవచ్చు ప్రెస్ నువ్వు బ్రహ్మాండంగా. హాయ్ హలో అండి, మన కొత్త లాగ్తో మీ ముందుకు వచ్చేసాం. ఈ లాగ్లో ఏమంటే ఈ వీకెండ్ మేము ఎలా స్పెండ్ చేసామనేది ఈ లాగ్లో మీరు చూడబోతున్నారు. లాగ్ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాగ్లోకి వెళ్దాం పదండి. బెంగళూరులో వేప చెట్టు అందుకే కొంచెం తీసుకుపోతున్నా. ఈ వేప ఆకుతో కషాయము చాలా వాటికి మంచిది. షుగరు కంట్రోల్లో వస్తుంది. షుగర్ అయితే తగ్గదు కానీ కంట్రోల్ వస్తుంది. అండ్ చాలా మెడిసినల్ ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ఈ వేప ఆకు అనేది దొరకటము మాకు సిటీల్లో ముఖ్యంగా చాలా కష్టము. కాబట్టి చూడగానే నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు అటు చూసినట్లయితే ఇటంతా కూడా ఏరియా కూడా చాలా బాగుంది. ఈరోజు సండే కదా, ఇట్లాగ వచ్చామన్నమాట చూడటానికి. ఇట్లాగా స్థలాలు అన్నీ కూడా చూడటానికి వేప ఆకు దొరకటం నాకు చాలా సంతోషంగా ఉంది. సరే మీరు అన్నట్టు ఈ చేత కూడా ఇంకొకటి పట్టుకుంటాను నేను. అద్దు డాడీ అన్నాడు కాబట్టి. ఇవి ఉన్నాయి కాయలు. ఓ పోయి ఏ వద్దావే, మన ఇంట్లోనే ఉంది వీడియో తీసి పోయడం కాదు వీడియో. మనకి ఇంట్లో ఉన్నదే పోయట్లా. అబ్బా పనస అసలు చూడు హ్యాపీ, పనస చెట్టు ఎంత పెద్దది. అసలు కాయలు కూడా విపరీతంగా వచ్చినాయి. ఇంటి నిల్చో ఇక్కడ చూడండి. చూసుకో, అది పైన వెళ్ళాలి. యాక్చువల్ మనం కోయలేము కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. పనస చెట్టు అండ్ వేప చెట్టు. ఇంకా ఏమైనా చెట్లు ఉన్నాయో వెతుకుదామా? వద్దులే, ఇది లోపలికి పోతే ఇంకా వేరే చెట్లు కూడా ఉండు వస్తున్నా. ఇదేం చేసి ఇది కూడా పనసలు. ఇది 30-40 అంటే ఇది ఏరియా. యాక్చువల్ ఈడ ఫిషింగ్ ఏరియా అని చెప్పి అన్నీ వచ్చామండి. కానీ తీరా చూస్తే అంతా ఏదో బంద్ చేసేసారు. ఇది మీకు చూపించాలని చెప్పేసి చాలా దూరం అయితే వచ్చాం. కొత్తనూరు అన్నారు కానీ లాక్ పోవే త్వరగా. కారుకి తాళం వేయకుండా వచ్చాం మేము. యాక్చువల్ చూడండి, ఇదిగోండి మా విన్ని బాబు మా వారు ఫిషింగ్ ఏరియా అని చూస్తున్నారు. ఏంటి ఎక్కడి నుంచి రా నీళ్ళు వచ్చేది? ఆహా ఏదన్నా నాకు భయం వద్దు. వద్దురా, నేను చూడను వద్దు. ఇదే నువ్వు తీ వీడు. అబ్బాయి నాకు నీళ్ళు అంటే ముందే భయం. వద్దు అబ్బా అంతా చేయరా, వద్దు నాయన. రాండి మురికి నీళ్ళు అవన్నీ ఎందుకు వాసన. ఉండవే ఆడే ఉండు.
క్రికెట్ ఆడుకుంటారు. ఇక్కడ ఎంత దూరం వచ్చాము. ఇప్పుడు డాడీ డ్రైవ్ చేస్తాడు. ఆల్ ది బెస్ట్. ఇక్కడ కూడా నీళ్ళు పోతాయేమో, ఆడ అవేమో ఉన్నది కదా. అదేంటి చింత చెట్ట? చలో నాన్నగారు కూర్చున్నారు. కూర్చున్నావా? బ్రేక్ మీద కాలు పెట్టు. వావ్ సూపర్. ఆరామంగా నడపవచ్చు ప్రశ్నగా, బ్రహ్మాండంగా. నడపండి ఇంకా కొంచెం. స్పీడ్ వదిలే. కార్నర్స్ తగులుతాయి అనుకుంటే ఎట్లాగా పోతా ఉండాలి, తగిలిన కూడా బ్రహ్మాండంగా తగులుతున్నా. ఇంటికాడికి రెస్ట్. ఈ వీకెండ్ స్మాల్ లాగ్ ఇంతేనండి. మరి నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ ఫస్ట్ లైక్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ సూపర్ సులోచన వ్లాగ్స్. ఓకే, బాయ్ బాయ్.